మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పరిధిలో రహదారులు ఆ పరిసర ప్రాంతాలు డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. జడ్చర్ల పురపాలికగా ఏర్పడి 10 ఏళ్లవుతోంది. ప్రస్తుతం ఉన్న పాలక వర్గం 4 ఏళ్ల కిందట ఏర్పడింది. పాలకులు, అధికారుల పట్టింపు లేకపోవడంతో ఇప్పటికీ డంపింగ్ యార్డు ఏర్పాటు చేయలేదు. వ్యవసాయ మార్కెట్, వ్యాపార కేంద్రాలు, ఆసుపత్రులు, ఫంక్షన్ హాల్ వంటివి చుట్టుపక్కలనే ఉండటంతో టన్నుల కొద్దీ వ్యర్థాలు ఒకే చోట వేస్తున్నారు. చెత్త సేకరించే సిబ్బంది సైతం రహదారుల పక్కనే పడేస్తుండటంతో వర్షాకాలంలో పరిస్థితి దారుణంగా మారి దుర్గంధం వ్యాపిస్తోంది. వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ డంపింగ్ యార్డు ఏర్పాటు కోసం ప్రభుత్వం 3 ఎకరాల స్థలం, నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం డిపిఆర్ దశలో డంపింగ్ యార్డు ప్రతిపాదన పూర్తవగానే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. జడ్చర్ల మున్సిపాలిటీ ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం వేస్తున్నారు. జడ్చర్ల మున్సిపాలిటీ వాళ్ళు, కమిషనర్ గారు పట్టించుకోవడం లేదు. కమిషనర్ గారు చెత్త డంప్ యార్డ్కి మన బాదపల్లి పట్టణంలో ఎర్రగుట్ట దగ్గర 3 ఎకరాలు కేటాయించారు. దాని దగ్గరికి ఎవరు పోతలేరు, ఎవరు వేసారు. టౌన్ లో ఎక్కడ పడితే అక్కడ చెత్త రోడ్ల పైన ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు. దీని మీద మున్సిపల్ కమిషనర్ గారు చర్య తీసుకోవాలని కోరుతున్నాను. మనకి జడ్చర్ల మున్సిపల్ పరిధిలో డంప్ యార్డ్ ఉంది. డిఆర్సి షెడ్ మటుకు లేదు. డంప్ యార్డ్లో మనం చెత్త సేకరణ చేసి డంప్ యార్డ్లో వేయడం జరుగుతుంది. అయితే మనకు కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి కామన్గా పేపర్లో కానీ పబ్లిక్ నుంచి కానీ. డంప్ యార్డ్లో వేయడం వలన గాలికి చెత్తలు వేసి వచ్చి ఇళ్లలో పడడం, పొలాలలో పడడం, పబ్లిక్ కొద్దిగా ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అవుతున్నారు అనే కంప్లైంట్స్ వస్తున్నాయి. అయితే మనకి జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో రీసెంట్గా మనకి 3 ఎకరాల స్థలం కేటాయించడం జరిగింది డిఆర్సీ షెడ్ ఏర్పాటు చేయడానికి. దానికి సంబంధించిన ఫండ్స్ కూడా మనకి 3 నుంచి 1,40,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. డిఆర్సీ ల్యాండ్కి సంబంధించి రెవెన్యూ వాళ్ళు కూడా ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. ఫండ్స్ 1,40,00,000 శాంక్షన్ చేయడం జరిగింది 3 నుంచి. ఇప్పుడు డిపిఆర్ స్టేజ్లో ఉంది. డిపిఆర్ స్టేజ్ మనకి ఫైనల్ అయిన తర్వాత డిఆర్సీ షెడ్కి సంబంధించి ఏర్పాట్లు మేము ప్రారంభిస్తాము.